శ్రీకాకుళం సంబంధించినటువంటిది చూసినట్లయితే శ్రీకాకుళంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి గొండు శంకర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు గతంలో అంటే దాదాపు ఇప్పటికి వారు 3 సార్లు గెలుచున్నారు. ఇప్పుడు మరొకసారి వారు బరిలో దిగి ఉన్నారు. అయితే ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారికి సంబంధించి శ్రీకాకుళం ప్రాంతంలో వారు గతంలో కూడా దాదాపు గుండా లక్ష్మీదేవి గారి పైన పెద్ద ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అసెంబ్లీలో ఉంటా ఉండేది గుండా లక్ష్మీదేవి గారు. ధర్మాన ప్రసాదరావు గారు 84,000 ఓట్లుతో రావటం జరిగింది. గతంలో గుండా లక్ష్మీదేవి గారికి 78,000 ఓట్లు రావటం జరిగింది. 5,700 ఓట్లతో మాత్రమే గతంలో వారు ఓడిపోవటం జరిగింది. అవును సార్, లక్ష్మీదేవి గారు 5,000 ఓట్లతో ఓడిపోవటం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు ఇప్పుడు మాత్రం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారికి ఓటమి తప్పదు, గుండు శంకర్ విజయం సాధించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఎక్కువ అభిప్రాయాలు అక్కడి నుంచి వ్యక్తం అవుతున్నాయి. జనరల్గా అక్కడ గుండా అప్పల సూర్యనారాయణ గారు దాదాపు 4 సార్లు ఆయన కంటెస్ట్ చేసి ఉన్నారు. గుండా లక్ష్మీదేవి గారు ఒకసారి చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ మారినటువంటి సమీకరణాలు, మారినటువంటి పరిస్థితులు, మారినటువంటి దీంతో అక్కడ యువకుడు కొంత యంగ్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గుండు శంకర్ని తీసుకురావడం జరిగింది. ధర్మాన ప్రసాదరావు గారి గెలుపు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక